ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి సాటర్డే. ఈరోజు వచ్చేసి శ్రీ మహాత్ముని గుడికి వెళ్ళాలా. సో అందుకోసం అయితే మార్నింగ్ వాక్కి వెళ్ళలేదు, లేట్ అయిపోతుంది ఈరోజు అని చెప్పేసి. సో ఈరోజు ఒక మంచి వీడియో మీకు నేను చెప్పబోతున్నాను. ఆ వీడియో ఏమిటంటే శంబాల నగరం ఎక్కడుంది అని చెప్పేసి. అసలు ఈ శంబాల నగరం టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, పురాణాల్లో ఈ శంబాల నగరం గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండారు. సో ఆ శంబాల నగరం ఏమి, ఇది ఎక్కడుంది మన ఇండియాలో అని ఇప్పుడు కనుక్కుందాము. ఒక టాపిక్ వచ్చింది, చిన్న టాపిక్. తెలుగు సినిమాల్లో శంబాల నగరం పేరు మీద ఎక్కువగా సినిమాల్లో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కనిపిస్తుంటాయి. మొదటగా కల్కి సినిమాలో ఇప్పుడు శంబాల పేరు మీదుగా ఒక సినిమా కూడా విడుదలైంది. అంటే శంబాల నగరం అనేది కల్కి సినిమాలో కూడా చూపించారు. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఒక సినిమా కూడా తీశారు. అసలు ఈ నగరం మన దేశంలో ఏ ప్రాంతానికి చెందింది, ఎక్కడుంది అని మనం చూసినట్లయితే, ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమాలో తొలిసారి శంబాల నగరం గురించి విన్నాము. అది ఒక ఫ్యాంటసీ విలేజీ లాగా చూపించారు. ఇప్పుడు ఈ నగరం పేరు మీద సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. శంబాల నగరం అనేటటువంటి ఒక సినిమాని విడుదలైంది, అది హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ నగరం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సమయాల్లో శంబాల నగరం ప్రపంచాన్ని కాపాడేటటువంటి ఒక కేంద్రంగా కూడా భావిస్తారు. మరికొన్ని కథల్లో కలియుగానికి ముగింపు తీసుకొచ్చే అవతారానికి పుట్టినిల్లుగా భావిస్తారు. ఇలా వెండి తెరపై చూసినటువంటి శంబాల నగరం నిజంగా భారతదేశంలో ఉందా? మన చరిత్రలో శంబాల నగరం ఉందా? పురాణాల్లో చెప్పిన ఒక రహస్య స్థలమే ఈ యొక్క శంబాల నగరమా అనే చాలా ప్రశ్నలు ఉన్నాయి చాలామందిలో. ఇటువంటివి చరిత్ర పురాణాలు, బౌద్ధ గ్రంథాలు శంబాల నగరం గురించి ఏమి చెబుతున్నాయి అని మనం కనుక ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. అవేమంటే, భారత పురాణాల్లో శంబాల నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా విష్ణు పురాణం, భాగవత పురాణం వంటి గ్రంథాల్లో శంబాల నగరం యొక్క ప్రస్తావన క్లియర్గా కనిపిస్తుంది. కలియుగం చివరిలో ధర్మాన్ని స్థాపించేందుకు విష్ణువు కల్కి అవతారంగా అవతరిస్తాడని, ఆ కల్కి అవతారం శంబాల నగరంలో జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇదే కథగా ప్రభాస్ కల్కి సినిమా కూడా వచ్చింది. అక్కడ ప్రపంచ శ్రేయస్సు కోసం ఋషులు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారు మాత్రమే నివసిస్తుంటారని చెప్తున్నారు. శంబాల నగరం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం లాగా పురాణాల్లో కనిపిస్తుందంట. అయితే ఈ వర్ణనలలో ఆ నగరం ఎక్కడుందో చెప్పేటటువంటి స్పష్టమైన భౌగోళిక వివరాలు అయితే ఎవరి దగ్గర లేవు. దీంతో అదొక కేవలం కల్పిత నగరంగా మాత్రమే మిగిలిపోతుంది. ఈ నగరం పేరు చెప్తే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది అందరిలో. అది నిజమైన నగరంగా కాకుండా ధర్మాన్ని కాపాడే పవిత్ర స్థలానికి ప్రతీకగా మాత్రమే చెప్తుంటారు. శంబాల నగరం గురించి బౌద్ధ సాహిత్యంలో కూడా ఎన్నోసార్లు ప్రస్తావన జరిగింది. ముఖ్యంగా కాలచక్ర తంత్రంలో శంబాల ఒక అత్యంత పవిత్ర రాజ్యంగా చెప్పుకుంటారు. అక్కడ నివసించేవారు జ్ఞానవంతులు, ధర్మపరులు అని చెప్పుకుంటారు. ఆ రాజ్యం భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని కూడా బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కొన్ని కథనాల ప్రకారం వచ్చేసి శంబాల నగరం హిమాలయ ప్రాంతాలకు అవతల వైపు ఉంటాయని చెప్పుకుంటున్నారు. సాధారణ మనుషులు ఆ నగరంలోకి ప్రవేశించలేరని చెప్తున్నారు. అందుకే ఆ నగరం ఎక్కడుందో కూడా సాధారణ వ్యక్తులకు తెలియదు. చైనా, టిబెట్ దేశాల్లో కూడా శంబాల నగరం గురించి చాలా కథలు ఉన్నాయంట. కొంతమంది పరిశోధకులు శంబాల అనేది ఒక భౌతిక నగరం కాదు అని, కేవలం శుద్ధి, ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఆ నగరం కనిపిస్తుందనే భావన ప్రచారంలో ఉందంట చైనా, టిబెట్లో. చరిత్రపరంగా పరిశీలిస్తే శంబాల అనే పేరుతో ఉన్న నగరము లేదా రాజ్యము ఉందని నిర్ధారించే ఎటువంటి పురావస్తు ఆధారాలు ఇప్పటి వరకు లేవు. భారత చరిత్రలో ఉన్నటువంటి నగరాలు, రాజ్యాల గురించి శాసనాలు, నాణాలు, పురావస్తు ఆధారాలు, అవశేషాలు ఉన్నాయి. కానీ శంబాల విషయంలో ఎటువంటి స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. అయితే కొన్ని గ్రామాలు, ప్రాంతాలకు శంబాల, సంబల్పూర్ వంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ శంబాల నుంచి పుట్టినవి అని భావిస్తారు. కాకపోతే అవి కావు. ఒడిశాలోని సంబల్పూర్లో ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ నగరం పేరు మీద ఉంది. అయితే వీటితో పురాణాలకు ఎటువంటి సంబంధము లేదు. మొత్తంగా చూస్తే శంబాల నగరం వచ్చేసి భారత చరిత్రలో ఉన్నట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కానీ ఇది కేవలం మన యొక్క ఆత్మలోనే ఒక లౌకిక జ్ఞానం శుద్ధితోనే ఉంది అని చెప్పేసి ఆధ్యాత్మికవేత్తలు అయితే చెప్తారు.
మా భారత చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలు లేవు. భారత పురాణాలు, బౌద్ధ సాహిత్యము శంబాలను ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే చూపిస్తున్నాయి. శంబాల అనేది మనకు ధర్మము, న్యాయము, శాంతి విలువలను గుర్తు చేసే ఒక ప్రతీకమైనటువంటి నగరము. అందుకే శంబాల నగరం చరిత్రలో కనిపించకపోయినా కూడా భారతీయ సంస్కృతి భావజాలంతో అది ఇప్పటికీ కూడా జీవించి ఉంటుంది అని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి వీడియో అండి. ఇది మనకి ఈ నగరం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో. ఇది ఇన్ఫర్మేషన్. శంబాల నగరం అనేది కనిపించకపోయినా కూడా హిమాలయ వర్గాలు అటువైపు ఉంది అని చెప్పేసి చైనా, టిబెట్ వాళ్ళు నమ్ముతారు, మన ఇండియాలో కూడా నమ్ముతారు ఇప్పటి వరకు. కానీ అది మన యొక్క ఆత్మశుద్ధిగా ఉండే వ్యక్తులకైతే కనిపిస్తుంది. మంచి మంచి వేద సన్యాసులు, ఋషులు, మునులు ఉంటారు, వాళ్ళు కనిపిస్తుంది. వాళ్ళు కనిపించినప్పుడు మనకు చెప్పాలి, ఎందుకంటే మనం నమ్మం కాబట్టి. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా శంబాల నగరం కనిపిస్తుంది నా యొక్క ఇది. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి డైలీ అప్డేట్స్ని మీరు యొక్క నేరుగా పొందుతారు. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.